హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరందరూ బాగున్నారనేసి అనుకుంటున్నా. మీరందరూ కూడా హెల్తీగా ఫిట్గా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే హెల్తీ వరల్డ్. ఈ రోజు అయితే నా వెయిట్ లాస్ డైట్లో థర్డ్ డే అనమాట. థర్డ్ డే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే డేని స్టార్ట్ చేస్తూ ఉన్నాను. 2 days అయిపోయింది కదా వెయిట్ చెక్ చేసుకొని. డే 1 మీకు వెయిట్ చూపించాను. ఈ రోజు నేను మీకు వెయిట్ చూపిస్తానని చెప్పాను కదా. ఫస్ట్ అయితే వెయిట్ చెక్ చేసుకుందాము. ఈ రోజు అయితే నేను ఒక ఛాలెంజ్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఆ ఛాలెంజ్ ఏంటి అనేసి వెయిట్ చెక్ చేసిన తర్వాత అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వెయిట్ అయితే చెక్ చేసుకుందాము. వెయిట్ చెక్ చేసుకునే ముందు మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మీకు మన వీడియోస్ ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మనం త్వరలో 10K ఫ్యామిలీకి దగ్గరలో ఉన్నామన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకునే వాళ్ళంతా ఫస్ట్ వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా అయితే ఎంత వెయిట్ ఉన్నాను, వెయిట్ పెరిగానా, వెయిట్ లాస్ అయ్యానా అనేసి అయితే చూసుకుందాము. ఫస్ట్ అయితే సరండి. చూడండి ఎంత ఉన్నానంటే వెయిట్ ఇప్పుడు ఎంత ఉన్నానండి, 60.2 ఫ్రెండ్స్. నా వెయిట్ లాస్ ఎంత అయింది అనేసి డే 1 స్టార్ట్ చేసినప్పుడు నేను 60.6 ఉంటే ఈ రోజు 2 daysకి కలిపి 60.2కి వచ్చేసాను. ఆల్మోస్ట్ 400 grams తగ్గాను 2 daysలో. నిన్న రాగి సంగటి తిన్నాను కదా, నేను ఈరోజు వెయిట్ లాస్ అవుతానో లేదో అనేసి అనుకుంటా ఉన్నాను అనమాట. రాగి సంగటి తిన్నప్పుడు డైజెషన్కి చాలా టైం తీసుకుంటుంది. దానివల్ల నేను అసలు వెయిట్ లాస్ అవుతానో లేదో, రిజల్ట్స్ వస్తుందో లేదో అనేసి అనుకోండి. కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే సూపర్గా వర్క్ అవుతుంది. 2 daysకి 400 grams వెయిట్ లాస్ అయిపోయాను. ఈ రోజు ఇంకా నేను ఒక ఛాలెంజ్ స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా. ఈ రోజు నేను చేస్తానే ఛాలెంజ్ వచ్చేసి ఫుల్ డే స్మూదీ ఛాలెంజ్ అనమాట. స్మూదీ ఛాలెంజ్లో ఏంటంటే ఫుడ్ తీసుకోకూడదు, రోజంతా కూడాను ఓన్లీ స్మూదీస్, ఇలాంటివే స్మూదీసే తీసుకుంటున్నాను. లంచ్కి, బ్రేక్ఫాస్ట్కి, డిన్నర్కి మొత్తం కలిపి స్మూదీస్ మాత్రమే తీసుకోవాలన్నమాట. ఇలాంటి ఛాలెంజెస్ చేయడం వల్ల మనకి మెయిన్గా బెనిఫిట్ ఏంటంటే ఈరోజు నేను స్మూదీ ఛాలెంజ్ చేస్తున్నాను కదా. నార్మల్గా మనం డైలీ మనం ఫుడ్ తిన్నప్పుడు డైజెషన్కి చాలా టైం తీసుకుంటుంది. అది డైజెషన్ అయ్యి మనం తినే ఫుడ్ అంతా డైజెషన్ అయిపోయిన తర్వాత మనకి ఫ్యాట్ అనేది బర్న్ కావాలా. కానీ ఇది స్మూదీ ఛాలెంజ్లో ఏంటంటే మనం ఓన్లీ లిక్విడ్ ఫామ్లో ఈజీగా డైజెషన్ ఫాస్ట్గా అయ్యేకి మనకి హెల్ప్ చేస్తూ ఉన్నాం అనమాట. కాబట్టి త్వరగా డైజెస్ట్ అయిపోయి మనకి ఫ్యాట్ అనేది ఫాస్ట్గా బర్న్ అవుతుంది. అది మెయిన్ బెనిఫిట్ అనమాట ఈ స్మూదీ ఛాలెంజ్. అయితే మనం డైలీ స్మూదీ ఛాలెంజెస్ ఇట్లాంటివి చేయకూడదు. మనం కొంచెం గ్యాప్ ఇచ్చి చేయాలన్నమాట. అండ్ అలాగే డైట్ స్టార్ట్ చేసిన వెంటనే కూడాను ఇలాంటి ఛాలెంజెస్ చేయకూడదు. ఇప్పుడు నో ఆయిల్ ఛాలెంజ్ అని, నో షుగర్ ఛాలెంజ్ అని ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. మనం డైట్ స్టార్ట్ చేసిన వెంటనే ఏ ఛాలెంజ్ కూడా స్టార్ట్ చేయకూడదు. ఫస్ట్ మన బాడీ డైట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నేను చాలా వీడియోస్లో నేను చెప్పాను ఆల్రెడీ ఈ విషయం అయితే. మన బాడీ డైట్ని ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాతే మెల్లమెల్లగా మనము ఇట్లాంటి ఛాలెంజెస్ని ఇంక్లూడ్ చేసుకుంటే అప్పుడు మన బాడీ ఎలాంటి ఛాలెంజెస్ చేయడానికి కూడా రెడీగా ఉంటుంది. లేదనుకోండి డే 1 మనం ఇలాంటి ఛాలెంజెస్ పెట్టుకుంటే మన బాడీ రియాక్షన్స్ డిఫరెంట్ ఉంటుంది, చాలా టైర్డ్ అయిపోతాం అనమాట. కాబట్టి మీరు ఫస్ట్ ఒక 1 week డైట్ అలవాటు చేసుకోండి బాడీకి. తర్వాత మెల్లమెల్లగా ఇలాంటి ఛాలెంజెస్ని ఇంక్లూడ్ చేసుకోండి. ఎలా ఉండబోతుంది ఏంటి అనేసి మీరు కూడా చూసేసేయండి. ఇంకా ఈరోజు అయితే నేను మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయట్లేదు. ఈవినింగ్ చేద్దామనేసి అయితే ప్లాన్ చేసుకున్నాను. కాబట్టి ఇంకా మార్నింగ్ డీటాక్స్ జ్యూస్తో డే అయితే స్టార్ట్ చేద్దాం. ఈ స్మూదీ ఛాలెంజ్లో కూడా నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 16:8 విండో టైమింగ్స్నే ఫాలో చేస్తాను. 10 o'clockకి నా ఈటింగ్ విండో స్టార్ట్ అవుతుందనమాట. ఒక 10 minutes ముందే నేను డీటాక్స్ జ్యూస్ కానీ డ్రింక్ కానీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. 10 o'clock తర్వాత డ్రింక్స్ తాగుతానమాట, ఫాస్టింగ్ బ్రేక్ చేస్తాను. ఈరోజు డీటాక్స్ డ్రింక్లోకి అయితే నేను ఆమ్లా జ్యూస్ చేసుకుంటాను. 2 ఉసిరికాయలు, కొంచెము అల్లము, ఒక కుకుంబరు, కరివేపాకు, కొంచెం లేతగా ఉండే కరివేపాకు తీసుకున్నాను అనమాట. ఈ డ్రింక్ నేను ఆల్రెడీ చాలా సార్లు చూపించాను, మీరు కూడా చూసే ఉంటారు. నేను ఎందుకు రిపీట్గా చూపిస్తానంటే ఇది చాలా మంచిదండి, చాలా విటమిన్ సి రిచ్ జ్యూస్. ఇది
చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట దీన్ని తీసుకోవడం వల్ల. సో అందుకే మీకు రిపీట్ చేస్తా ఉన్నాను, దీని బెనిఫిట్స్ కూడా రిపీట్ చేసి చెప్తా ఉంటాను. అట్లీస్ట్ మీరు 2-3 సార్లు చొప్పున ఒక్కసారైనా ట్రై చేస్తారు అనేసి మీకు షేర్ చేస్తాను అనమాట. చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి జ్యూస్ తాగడం వల్ల అయితే. సో ఇక్కడైతే నేను ఇంకా ఉసిరికాయ, కుకుంబరు, కొంచెం అల్లము విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసేసి దీన్ని అయితే ఇంకా మిక్సీకి వేసుకుంటాను. తర్వాత లేతగా ఉండే కరివేపాకు అనమాట. లేతగా ఉండేది అయితే మనకి వగరు లేకుండా ఉంటుంది, తాగేకి చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని అయితే దీన్ని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకుంటాను. దీన్ని మనం ఇంకేం ఫిల్టర్ చేసే పని లేదు, డైరెక్ట్గా తీసేసుకోవచ్చు అనమాట. మెత్త గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకొని తీసుకుంటాను. ఇంకా ఫిల్టర్ చేసేసిందంటే దాంట్లో ఉండే ఫైబర్ కంటెంట్ కానీ అన్నీ వెళ్ళిపోతాయి అనమాట, మనకు బెనిఫిట్ ఉండలేదు. ఇంకా పైన అయితే కొద్దిగా నేను చియా సీడ్స్ వేసుకుంటాను. ఈ చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ కంపల్సరీగా మీరు యూజ్ చేయండి, మీ డైట్లో మాత్రం కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోండి. ఒమేగా 3 ఉంటుంది. ఒమేగా 3 మనకి వెయిట్ లాస్ ఫాస్ట్ చేసేకి, స్కిన్కి, మన హెయిర్కి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి. ఇంకా ఈ డ్రింక్ అయితే మార్నింగ్ తాగేసాను అనమాట. చాలా హెల్త్ బెనిఫిట్స్ హెయిర్కి, మన స్కిన్కి, ఐస్కి, తర్వాత వెయిట్ లాస్కి కూడాను విటమిన్ సి రిచ్ అనమాట. ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. అది మార్నింగ్ డ్రింక్. సో తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే స్మూతీ చేసుకుంటాను బ్రేక్ఫాస్ట్ టైము. ఈ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను ఒకటి ఆరెంజ్, బనానా, ఒక క్యారెట్ తీసుకోరానండి. క్యారెట్ని చిన్నగా కట్ చేసేసి స్మూతీ చేసుకుంటాను. ఈ స్మూతీ వచ్చేసి నేను డీటాక్స్ డ్రింక్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్కి ఈ స్మూతీ చేసుకుంటాను అనమాట. ఖచ్చితంగా మనము డీటాక్స్ డ్రింక్ తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ బ్రేక్ ఇస్తే చాలా మంచిది. ఒకరు నిన్న కామెంట్ కూడా చేశారు, డీటాక్స్ డ్రింక్ తాగిన తర్వాత వెంటనే బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చా, ఎంత టైంలో తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ అని. ఖచ్చితంగా మనము ఒక 30 to 45 మినిట్స్ టైం ఇవ్వాలన్నమాట డీటాక్స్ డ్రింక్కి, మన బాడీ డీటాక్సిఫై చేసేకైతే. ఇదిగోండి స్మూతీకి అయితే క్యారెట్, ఇంకా ఆరెంజ్ ఒకటి తీసుకున్నా, సగం మాత్రమే బనానా తీసుకున్నా. బనానా, ఈ మ్యాంగో మనము వెయిట్ లాస్ డైట్లో యూజ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా యూజ్ చేయండి. ఇప్పుడు సీజన్ కదా మ్యాంగో, సో ఎక్కువ తినేసి మళ్ళీ నాకు వెయిట్ లాస్ కాలేదే అని బాధపడద్దండి. మ్యాంగోస్ ఎక్కువ తింటే, బనానా ఎక్కువ తింటే వెయిట్ లాస్ అనేది చాలా స్లోగా ఉంటుంది, గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది అనమాట దీంట్లో. కాబట్టి చూసుకొని తినండి. ఇదిగోండి ఇంకా నా స్మూదీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. సో నేను స్వీట్నెస్ కోసం నేను బనానా సగం వేసుకున్నా, కావాలంటే మ్యాంగో కూడా వేసుకోవచ్చు ఈ స్మూతీలకి, చాలా బాగుంటుంది. ఇంకా పైన అయితే కొన్ని ఫ్లాక్ సీడ్స్ వేసుకున్నానండి, వేయించిండే ఫ్లాక్ సీడ్స్. ఇది నా బ్రేక్ఫాస్ట్. నేను 10:45కి తీసుకుంటాను. నేను 10:30కి స్టార్ట్ చేశాను ఈ జ్యూస్ ప్రిపేర్ చేసేకి. 10:45కి ఈ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఈ ఆరెంజ్ తర్వాత క్యారెట్, ఈ రెండు కాంబినేషన్ మాత్రం ఒక ఔషధం, ఒక ఆయుర్వేదిక్ ఔషధం లాగా ఉంటుందండి. రెండు కాంబినేషన్ కూడా శ్వాసకు సంబంధించిన వ్యాధులు, అస్తమా, ఇలాంటి వ్యాధులకు ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇది ఈ రెండు కాంబినేషన్లో సిరప్ కూడా చేస్తూ ఉంటారు, కోల్డ్ సిరప్ ఇలాంటివి, చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి కూడాను. ఇది నా బ్రేక్ఫాస్ట్. ఇంకా లంచ్కి వచ్చేసి కొంచెం హెవీగా తీసుకుంటాను. ఇది రాగి స్మూదీ లాగా చేసుకుంటాను అనమాట. ఈ రాగి స్మూదీకి అయితే ఫస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్ల రాగి పిండి, ఒక 2 గ్లాసులు, చిన్న గ్లాసులో 2 గ్లాసులు వాటర్ వేసి దీన్ని బాగా గట్టిగా ఇట్లా ఉడికిస్తే ఇట్లా థిక్గా అయిపోతుంది అనమాట రాగి. సో తర్వాత దీనికైతే ఆపిల్, ఇంకా అలాగే డేట్స్ కూడా వేస్తా ఉన్నాను. ఇదైతే మా పాపకి అనమాట. రాగి దాంట్లో కొంచెం బటర్ మిల్క్, తర్వాత ఆనియన్స్ వేసి ఇచ్చానమాట. తనకి చాలా ఇష్టము ఈ రాగి గంజి అంటే. బెల్లం కానీ, హనీ కానీ, ఇట్లా మజ్జిగ కానీ వేసిస్తే మా పాప ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. చిన్నప్పటి నుంచి అంతే, తనకి రాగి సెరి ఎక్కువ అలవాటు చేసింట అనమాట చిన్నప్పుడు. సో తన ఫేవరెట్ అనమాట. ఇదిగోండి నాకైతే నేను ఒక కప్తో మెజర్ చేసుకుంటాను, మరి ఎక్కువ అయిపోతుంది అనేసి ఒక కప్పు ఫుల్గా తీసుకున్నాను అనమాట రాగి గంజి. ఇది కొంచెం గట్టిగా అయిపోయింది, ఆరింది కదా అందుకనేసి. దీంట్లోకి అయితే కట్ చేసుకోండి యాపిల్, ఇంకా డేట్స్, ఒక గ్లాస్, చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసేసాను అనమాట. ఇంతే. మనకి యాపిల్, డేట్స్ వేసాం కదా, స్వీట్నెస్ కోసం నేను డేట్స్ కూడా యూజ్ చేసుకున్నాను. ఒక 2 అయితే స్వీట్స్ తీసేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇంకా గ్లాస్లోకి సర్వ్ చేసుకొని కొన్ని ఫ్రై చేసుకోండి. పల్లీలు వేసాను అనమాట. ఈ పల్లీలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, మధ్య మధ్యలో తగులుతూ ఉంటే. ఈ కాలంలో చాలామంది రాగిని అవాయిడ్ చేసేస్తూ ఉంటారండి. రాగి
చేసుకోవాలంటే రాగి సంగటి కానీ ఇట్లాంటివి చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ అని రాగిని అవాయిడ్ చేసేసి ఈజీగా అయిపోయే రైస్లు చపాతీ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటా అంటారు. రాగిని ఇంక్లూడ్ చేసుకోండి డైట్లో, మంచి ఐరన్ కాల్షియం లభిస్తుంది అనమాట. ఖచ్చితంగా డేలో ఒకసారైనా తినేకి ట్రై చేయండి. రాగి దోశ కానీ ఈ విధంగా సూప్స్ కానీ స్మూదీస్లో కానీ. ఇంకా ఇది వచ్చి ఈవినింగ్ అండి, ఈవినింగ్ వర్కౌట్ చేస్తాను అనమాట. మార్నింగ్ నాకు చేసే కాలేదు, కొంచెం ఇంట్లో పనులుండి ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఇంకా కొంచెం బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసి పిల్లలకు తినిపించి అట్లా అయిపోయింది అనమాట. మార్నింగ్ చేసే కుదరలేదు. సో మనకి మార్నింగ్ చేసే కుదరలేదంటే మనకి ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు, కానీ బెస్ట్ టైం అంటే మార్నింగే అండి. ఒకవేళ మనకి టైం లేదు, మనం ఈవినింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం ఈవినింగ్ కొంచెం ఎంటీ స్టమక్లో చేసుకోవాలా. ఎక్కువ ఫుల్గా తిని అట్లా చేసుకుంటే కన్నా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చాలా అలసటిపోతుంది, మనకి ఇంకా ఎక్సర్సైజ్ చేయలేము. నాకైతే మార్నింగ్ చేసినంత ఎనర్జెటిక్గా లేదనమాట సాయంత్రం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే. ఇంకా నిన్న వ్లాగ్ అయితే ముగ్గురు ఒకేలాగే కామెంట్ చేశారు. సో మనము ఫాస్టింగ్ టైంలో డీటాక్స్ డ్రింక్ తాగొచ్చా, ఫాస్టింగ్ టైంలో కాఫీ తీసుకోవచ్చా, బ్లాక్ కాఫీ. ఇంకా మౌనిక వచ్చేసి ఫాస్టింగ్ టైంలో గ్రీన్ టీ తాగొచ్చా అక్క అనేసి కామెంట్ చేశారు. యాక్చువల్లీ ఫాస్టింగ్ టైంలో చెప్పాలంటే ఓన్లీ వాటర్ మాత్రమే తాగితే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే ఫాస్టింగ్ టైంలో మనం తినే ఫుడ్ నైట్లోనే డైజెస్ట్ అయిపోయి ఉంటుంది. సో మార్నింగ్ టైంలో ఫ్యాట్ అనేది బర్న్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మనము కాఫీ కానీ ఈ డీటాక్స్ డ్రింక్ కానీ ఈ తర్వాత గ్రీన్ టీ కానీ కొద్దిగానే క్యాలరీస్ ఉంటాయన్నమాట అందులో. సో ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫ్యాట్ బర్న్ చేస్తూ ఉండేది స్టాప్ అయిపోయి మనము ఈ గ్రీన్ టీ ఈ తాగినప్పుడు ఏమవుతుందంటే సో మళ్ళీ అది ఈ గ్రీన్ టీ తాగిండే క్యాలరీస్ బర్న్ చేసేది సరిపోతుంది అనమాట డైజెస్ట్ చేసేకి. సో దానివల్ల ఏమవుతుందంటే సో మనకి వెయిట్ లాస్ డిస్టర్బ్ అయిపోతుంది. ఫాస్టింగ్ ఉండేది కూడా మన డైట్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. బెస్ట్ అంటే ఓన్లీ వాటర్ తీసుకుంటే బెస్ట్ అని నేనైతే సజెస్ట్ చేస్తాను. ఇంకా గంగలక్ష్మి గారు, వెంకటలక్ష్మి గారు కూడా సిస్టర్స్ కామెంట్ చేశారు. ఏమంటే మేము వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తా ఉన్నాము, అయినా అస్సలు వెయిట్ లాస్ కావట్లేదు, పీరియడ్స్ సరిగా రెగ్యులర్గా రావట్లేదు అనేసి. యాక్చువల్లీ పీసీఓడి ప్రాబ్లం ఉంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి ఇట్లా పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చేదన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి సో ఇలాంటి డైట్ చేస్తే మనకి వెయిట్ లాస్ అయ్యలేదు. పీసీఓడికే సపరేట్ డైట్ ఉంది, ఆ డైట్ ఫాలో కావాలన్నమాట. కొన్ని ఫుడ్ని అవాయిడ్ చేసుకోవాలి, కొన్ని ఫుడ్ని ఇంక్లూడ్ చేసుకోవాలి, చాలా ఉంటుంది. ఎక్సర్సైజెస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో నేను పీసీఓడి సిరీస్ చేస్తాను. నా వెయిట్ లాస్ నేను రీచ్ అయిపోయిన తర్వాత అడుగుతున్నారు వెంకటలక్ష్మి గారు పెట్టండి పీసీఓడి గురించి డైట్ చెప్పండి అని. నేను వెయిట్ లాస్ ఒకసారి నేను ఇంకా 3 kgs వెయిట్ రీచ్ అయిపోయిన తర్వాత పీసీఓడి సిరీస్ స్టార్ట్ చేస్తాను మీకోసం అయితే. ఇంకా ఇదైతే ఇంకా డిన్నర్ కండి. ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత నేను 4 o'clock నుంచి 4:30 వరకు ఎక్సర్సైజ్ చేసుకున్నా. ఇంకా ఇది డిన్నర్కి ఈవినింగ్ చేసుకుంటాను 5:30కి అట్లా. ఇంకా 6 o'clockకి నా ఫాస్టింగ్ స్టాప్ అయిపోతుంది, సార్ నా ఈటింగ్ విండో స్టాప్ అయిపోతుంది. సో ఈరోజు డిన్నర్లోకి అయితే సింపుల్గా ఓట్స్, తర్వాత పైనాపిల్ కట్ చేసుకొని ఓట్స్ నానబెట్టుకోండి, ఓట్స్ పైనాపిల్ ఇంకా చియా సీడ్స్ ఒక 1/2 tablespoon వేసాను. ఇదైతే ప్రోటీన్ పౌడర్ అనమాట. సో ఇదైతే ప్రమోషన్ కోసం నేను చూపించట్లేదు. సో నేను చాలా ఇయర్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను ఈ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ అనమాట, ఆమ్వే బ్రాండ్ ఇది. సో నేను చాలా వీడియోస్లో చూపించాను, దీని గురించి సపరేట్ వీడియో కూడా చేశాను, ఎందుకు యూజ్ చేయాలి, సో నేను ఎన్ని రోజుల నుంచి యూజ్ చేస్తాను, దీని బెనిఫిట్స్ ఏమి, దీని కాస్ట్ ఎంత, అంతా మొత్తం ఒక లాంగ్ వీడియో చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇదైతే ప్రమోషన్ కాదు, సో నాకు ఇది ఫేవరెట్ అనమాట ఇది. సో ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ బాడీకి. సో ఇది వచ్చేసి ఆల్ ప్లాంట్ ప్రోటీన్ అనమాట. మనకి ప్రోటీన్లో 2 types ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, యానిమల్ ప్రోటీన్ తర్వాత ప్లాంట్ ప్రోటీన్. ప్లాంట్ ప్రోటీన్ చాలా మంచిది అనమాట యానిమల్ ప్రోటీన్ కంటే. సో అయితే ఒక 1 scoop తీసుకున్నానండి. సో 1 scoop వేసేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను అనమాట. దీంట్లోకి నేను హనీ కూడా వేసాను ఒక 2 tablespoons. తర్వాత ఫైనల్గా ఫ్లాక్స్ సీడ్స్ వేయించింటే ఫ్లాక్స్ సీడ్స్ వేసుకుంటున్నా. ఇదిగోండి ఇంకా నా డిన్నర్ అయితే 6 o'clock లోపలేను పైనాపిల్ ప్రోటీన్ స్మూదీ అయితే ఎంజాయ్ చేస్తా ఉన్నాను. ఈ గ్లాసు చూసేకి చిన్నగా కనిపిస్తుంది కానీ క్వాంటిటీ ఎక్కువనే పడుతుంది, 2 గ్లాసులు పడుతుంది అనమాట. కొంచెం హెవీగానే అనిపిస్తుంది, ఫుల్ తాగేసేపాటికి ఫిల్లింగ్ అనిపిస్తుంది అనమాట. టేస్ట్ మాత్రం అమేజింగ్ అండి. సో మీరు ప్రోటీన్ పొడిని స్కిప్ చేసేసుకోవచ్చు. ప్రోటీన్ పొడి కాకుండా మనం ఓన్లీ ఓట్స్, పైనాపిల్ ఇంకా డేట్స్ వేసుకొని కావాలంటే కొంచెం ఒక 2 tablespoons 3 tablespoons
హనీ వేసుకొని ఈ విధంగా స్మూదీ చేసుకోవచ్చు అనమాట. సూపర్గా ఉంటుంది, వెయిట్ లాస్కి టేస్ట్ వైజ్ అమేజింగ్ అనమాట. సో ఈరోజు నా డే చూసారు కదా. సో నేను రేపు చూపిస్తాను ఎంత వెయిట్ లాస్ అయ్యాననేసి, రేపటి వీడియోలో మాత్రం మిస్ చేయకండి. సో నా డిన్నర్ అయితే ఎంజాయ్ చేసి 3 స్మూదీ ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. సో ఈ రోజు నా స్మూత్స్ అన్ని కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశాను. ఈరోజు 4 స్మూతీలు చూపించాను కదా. సో ఆ స్మూదీస్ లో మీకు ఏది నచ్చిందో కామెంట్ ద్వారా షేర్ చేయండి. సో 4 కూడా చాలా బాగున్నాయి, ఎక్సెప్ట్ ఒకటి నాకు అంత నచ్చలేదు అనమాట. సో అదేంటంటే ఉసిరికాయ జ్యూస్ అనమాట. మార్నింగ్ డీటాక్స్ తీసుకున్నాను కదా అది. కాకపోతే ఈ స్మూదీస్ అన్నిటికంటే ఉసిరికాయ చాలా మంచిది అనమాట. హెల్త్ బెనిఫిట్స్, విటమిన్ సి రిచ్ అనమాట. అది మనకి అన్ని అన్హెల్తీవే నచ్చుతాయి, కొంచెము హెల్తీ అన్నీ ఇలా టేస్ట్లెస్గానే ఉంటాయి అనమాట. అయినా 4 కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి మీ డైట్లో, ఇలాంటి ఛాలెంజ్ తీసుకోండి ఫుల్ డే. సో వెయిట్ లాస్ అనేది ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది అనమాట. ఇంకా వచ్చేసి ఏ రెసిపీస్, ఏ స్మూదీ నచ్చిందో కమెంట్ ద్వారా అయితే షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఛాలెంజ్, సో నేను ఏం చేద్దామనేసి ఆలోచిస్తాను, నాకైతే ఐడియా రావట్లేదు. సో మీకు ఏమైనా తెలుసుంటే నెక్స్ట్ ఇలాంటి ఛాలెంజ్, స్మూదీ ఛాలెంజ్ చేస్తాను కదా ఫుల్ డే, అలాంటి ఛాలెంజెస్ ఏమైనా ఉంటే కమెంట్లో షేర్ చేయండి. సో నేను ప్లాన్ చేసుకుంటాను నెక్స్ట్ ఛాలెంజ్ చేసేకైతేను. సో ఐ హోప్ ఈరోజు డే రెసిపీస్ అన్ని మీకు హెల్ప్ అయ్యాయనేసి అనుకుంటున్నా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Day 4 లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, కీప్ వాచింగ్, బాయ్.